పెల్లెట్టు గన్లను దుర్వినియోగం చేస్తే కేసుల వారీగా విచారణ చేపడతాం. అసాధారణ పరిస్థితుల్లోనే వీటిని వాడాలని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తుంది. ఆయుధాల వాడకంపై నిషేధం కోవడం తగదంటుంది. పెల్లెట్టు గన్ల వాడకం ఆర్టికల్ 21కి విరుద్ధమని సవాల్ చేసుకోవచ్చన్న సూచన. ఢిల్లీలో బాధితుడి శరీరం నుంచి లోహపు వస్తువుల తొలగింపు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. మరిగా వాళ్ళు వాడిరా వాళ్ళని భవిష్యత్తు తెలవాలి. దీనిపైన బాగా రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ బుల్లెట్లు వాడినందుకు ఇప్పుడు వాడిరని వాళ్ళ ఆరోపణ చేస్తూ అమిత్ షా రాజీనామా చేయాలంటారు. ఏం జరిగినా నాదే బాధ్యత, నిర్భయంగా పనిచేయండి. పెల్లెట్ గన్ వివాదం వేళ సిబ్బందితో సిఆర్పిఎఫ్ చీఫ్ చెప్తారంట. ఇప్పుడు ఆయన బాధ్యత వహిస్తారు కానీ వాళ్ళు వాడి రావాలి అని పాయింట్. ఇక ఈ పెల్లెట్ గన్లు ఇవన్నీ తర్వాత కానీ ఈ అంతా అంటారుగా పానకంలో పుడక లెక్క విద్యార్థుల సమస్యను వెలికి తీయడానికి ఒక వెబ్సైట్ పెట్టినావు. దానివల్ల జెన్యూన్ ప్రాబ్లం కాబట్టి దేశంలో ఉన్న యువత మొత్తం స్పందించరు. తద్వారా రాజీనామా దాకా పోయింది. ఓకే, దాంట్లో నీ క్రెడిట్ మేము ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాం. ఇక దొరికిందే ఛాన్స్ కదా అంటారుగా, గింతున్నోడు గింత ఫీల్ అయినట్టు ఉన్నది. ఉమ్మడి సమిష్టిగా చేసిన పోరాటానికి నీ పేరు వచ్చింది, ఎందుకంటే నువ్వు మొదటి వ్యక్తి కాబట్టి. కానీ నువ్వేదో పెద్ద పీకుడు మొనగాను అని ఫీల్ అవుతా అన్నట్టున్నావు. సో అభిజిత్ దీప్కే ఏమంటే ఒకసారి చూడరా, బీజేపీలో చేరకపోతే అంత చూస్తా ఉన్నట్టు. కానీ ఉద్యమం సమయంలో అట నిత్యం వేధించినట ఆయన. సిజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణలు చేస్తుంది. ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలంటుంది. మోదీకి సూచన చేస్తాడంట. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై దాడులు చేసినట. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. విద్యార్థులపై వేధింపులను నిలిపివేయాలంటుండు, లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తాం అని అభిజిత్ దీప్కే హెచ్చరిస్తుంది. సుశీరా, ప్రభుత్వాన్ని మార్చేస్తాం. భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కలిసి ఓటేస్తేనే ప్రధానమంత్రి అయిండు, ప్రభుత్వం ఏర్పడింది. అంటే ప్రజల్నే మార్చేస్తారా? ప్రజల నిర్ణయాన్ని మార్చేస్తారా? ఇప్పుడు ఇదేంటంటే తొండ అంట బలిసినాక ఇట్లా ఫీల్ అవుతుందంట. గంతేనా? తొండ బలిసి ఊసరవెల్లి అంటూ రంగులు మారుతాడు. అభిజిత్ దీప్కి అంటాడు ఇప్పుడు ఊసరవెల్లి వేసి ఎత్తాడు. నిలబడదాకా తొండ లేకుండే, తొండ లెక్కనే పనిచేసిండు. ఇప్పుడు సడన్గా ఊసరవెల్లి లెక్క రంగులు మార్చుకుంటా నరేంద్ర మోదీ ఇన్ఫ్లుయెన్సర్ అట, అమిత్ షా అట పర్మిషన్లు ఇచ్చినట, ఆయన ఆదేశాలతోనే బుల్లెట్లు వేసిరట. అమిత్ షా రాజీనామా చేయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తా. ఒరే నాయన, ఈ కాంగ్రెస్ రంగులు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ రంగులు వేసుకొని ఇప్పుడు తొండ కాస్త ఊసరవెల్లిగా మారుతున్న ప్రజలు గ్రహించలేరా? ఇప్పుడు దేశ ప్రజల భవిష్యత్తు, దేశ యువత భవిష్యత్తును ఆలోచించుకొని వాళ్ళు ముందడుగేసి తప్ప నువ్వేదో పీకుడు మనగానవని, నువ్వేదో పోటు మనగానవని కూడా భయపడలేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా ఓటేస్తే ప్రధానమంత్రి అంటే ఓటేస్తేనే హోంమంత్రులు అయ్యారు. ఈ నీ లెక్క దొంగలంగా 4 రోజులు అమాస పుణ్యానికి వచ్చి ఇప్పుడు ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీతోని సపోర్ట్తోని, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోని దేశాన్ని అస్థిరపరచడం చేసే కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. మనకు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏమంటారంటే యువత యొక్క పోరాటం స్వచ్ఛమైందే, దాంట్లో కొందరు కలుపు మొక్కలు దేశ విద్రోహ శక్తులు వచ్చి చేరినాయి. అందులో మరి తమరు కూడా ఉన్నారా లేదని డౌట్. అది 4-5 రోజులు అయితే బయటపడుతుంది. నువ్వు మార్చే రంగులు, నువ్వు చెప్పే స్టేట్మెంట్స్ వల్ల నీ రంగు ఎప్పుడో తొందరలోనే బయటపడే అవకాశం కనిపిస్తున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన లోక్సభ లీకేజీలను సహించేది లేదని మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అట. బుల్లెట్ వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడద్దు? ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలంగా ఉంది. పెల్లెట్ గన్స్ వినియోగంపై నిషేధం విధించలేమని సుప్రీంకోర్టు అంటున్నది. ఢిల్లీలో విద్యార్థులపై వాడిన పేలెట్లు భద్రపరచాలని ఆదేశించింది. సుప్రీం వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని సిజేపీ నేత సౌరవ్ దాస్ అంటుంది. సిజేపీ నిరసనకారులపై చర్యలు తీసుకోమని ఢిల్లీ సర్కార్ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళేమో
ఆపేయాలంటారు, వీళ్ళు తీసుకోవాలంటారు. మరి చర్యలు తీసుకుంటారా అంటే వీడియోలు అయితే సోషల్ మీడియా తిరుగుతున్నాయి. పొట్ట లాఠీలు తీసుకొని కొడుతున్నారు. అంటే నిజమైన నిరసనకారులను ఎవరు కొడుతులేరు, అందులో చేరిన లంగల దొంగను కొడతారు. వాస్తవం. ఇప్పుడు మా వాడైతే ఇక అంటారుగా మరోళ్ళు అడ్డు కావాలా నాన్న అన్నట్టుగా ఇప్పుడు అమిత్ షా అంటుండే, ఇప్పుడు రేపో మాపో మళ్ళీ నరేంద్ర మోడీ అంటాడు. మరి తర్వాత నీ పని ఏం కావాలో చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సహకారం, ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం లేకపోతే సోషల్ మీడియా ఒక వీడియో వైరల్ అవుతుంది. కేరళలో పేపర్ లీక్ జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఈ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అక్కడ పేపర్ లీక్ జరిగింది. కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ పేపర్ లీక్ జరిగింది. దానిపైన నీ స్పందన ఏంది, నీ స్టాండ్ ఏందని అడుగుతున్నారు. ఒకవేళ నీకు కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీకి సంబంధం లేకపోతే, మాకు ఏ పార్టీకి సంబంధం లేదని ఒక డ్రామా ఉందని ఆడుకుంటా వెనకంగా నువ్వు చేసే ఈ కథలు మొత్తం కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలల్లో ఈ తెలంగాణ ఎండ్రిన్ పార్టీకి నీ మద్దతు ఉందా లేదా, చాలా అంశాలు వస్తాయి. ఫైనల్గా ఈ అభిజిత్ దీప్కి అనేటువంటి ఆమ్ ఆద్మీ లేదంటే కాంగ్రెస్, ఈ రెండు పార్టీల చెంచాగా చిన్నగా నిజాలు బయటపడుతున్నాయి. కాకపోతే నిన్నమాట దాకా జరిగిన పోరాటంలో వాస్తవం ఉంది, ఆ విద్యార్థుల భవిష్యత్తు ఉంది కాబట్టి ముందు అడిగేసారు తప్ప మనోడు ఎక్కువ ఊహించుకుంటాడు. ఇది ఒక వార్తనే.